call is now Hello? being recorded. హలో అన్న నమస్కారం అన్న నమస్తే అండి చెప్పండి. సార్ నా పేరు శ్రీను అన్న. అదే మనోడు ఇప్పుడు నేను యానం నుంచి కాకినాడ బయలుదేరాను అన్న. హలో బయలుదేరి ఆటో అయినా నేను అదే మాట్లాడితే బైబిల్లోని ఇదే ఏడుగా ఒకసారి లైన్లో తాగుమోతాడని ఏసు తాగుబోతు ఏసే గొప్పోడంట. నెక్స్ట్ టైం మన హిందూ ధర్మాలన్నీ మన హిందూ ధర్మాలు కూడా ఊళ్ళే ఏసు కోసం అంటే కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయమన్నాడు అన్న. మనోడు ఏసు కోసం మొత్తం డీటెయిల్స్ మీరు చెప్పి అన్నీ రాంగ్, మీరు ఎవరి మాట వినేస్తున్నారు, ఎవరి మాట వినేసి మీరు అలా వాడిస్తున్నారు అట్టదిట్టంగానే. నాకు ఇప్పుడు ఏదో తేలాలి, నువ్వు ఈ కాల్ క్లారిటీగా తేలిపోవాలన్నాడు నువ్వే అన్నావు అన్నా. చెప్తానని. హలో నాకంతా నేను 10 నిమిషాలు మాట్లాడి టైం ఏముందన్నా? మీరు ఒకసారి ఫ్రీ అయిన తర్వాత నాకు కాల్ చేయండి. ఆగిపోయాను ఇప్పుడు, బండి పక్కన పెట్టేస్తాం ఆటో దగ్గర ఆగుతాం. హలో కొంచెం మాట్లాడండి, బండి ఆపాం మళ్ళీ పక్కన పెట్టి మాట్లాడాను. మళ్ళీ ఫోన్ కలదు, మీరు ఏదో వాదించమన్నారు కదా. ఒకసారి మాట్లాడండి, బండి ఆపాను. బండి వస్తాను. హలో కనపడదండి. హలో చెప్పు చెప్పండి. యేసు ప్రభు ఆయన ఎవరో చంపుతుంటుంటే ఆగిపోయారని చెప్తున్నారు ఈయన. అలాగనే సో ఇంకొకటి ఏంటంటే యేసు ప్రభు తాగుమోతోళ్ళు వాళ్ళ అమ్మగారికి పుట్టిన వారే ఆయన తమ్ముళ్ళు తాగుమోతోడు అనేసి మాట్లాడారని చెప్తున్నారు కదా. పిచ్చోడు అదే ఒక నిమిషం అండి. మీరు బైబిల్ ఉందా మీ దగ్గర? ఏమండి బైబిల్ ఉందా మీ దగ్గర? బైబిల్ రాపండి, చెప్పండి. బైబిల్ ఆల్రెడీ చెప్పండి. పక్కన వస్తుంటుంది ఇక్కడ కాదు. మీ దగ్గర బాగా డిస్టర్బెన్స్ వస్తుందండి నాకు. డిస్టర్బెన్స్ అయితే ఒక నిమిషం ఆగండి. ఇప్పుడు ఈ బ్రదర్ ఏం చేస్తాడంటే ఇలా ఫోన్ చేసేవడం కరెక్ట్ కాదండి. ఇలా ఫోన్ చేసేవడం కరెక్ట్ కాదు. అవసరం అయితే మీ దగ్గరికి మేము రావాలి, మా దగ్గరికి మీరు రావాలి. ఇలా ఫోన్ లో మాట్లాడితే 10 నిమిషాల్లో అవుద్ది, అరగంట అవుతుంది, గంట అవుతుందో తెలియదు కదా. లేదు, ఒక నిమిషం మీకు ఒకే ఒక రెఫరెన్స్ ఇస్తాను, వచ్చి చదువుకోండి మీరు. తర్వాత మీరు ఫ్రీగా ఉన్నప్పుడు కాదు. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21 వచ్చిన దగ్గర నుంచి కింద మొత్తం చదవండి. ఏమండి ఇలాగా మార్క్స్ వార్త 3వ అధ్యాయం 21 వచ్చింది కాదండి, మొత్తం మొదటి నుంచి చదవాలి. మొత్తం ఒక వచనం తీసుకుని దానికి ఇష్టానుసారంగా మనం మాట్లాడుకోవడం కాదండి. కాదండి, వాళ్ళ ఏసు పిచ్చోడని వాళ్ళ అమ్మాయి చెప్పిందండి. ఏసు పిచ్చోడని చెప్పి మరి మేరీ చెప్పింది. ఏసు మా అబ్బాయి పిచ్చోడని చెప్పి మేరీ వాళ్ళ కుటుంబ సభ్యులు అందరూ చెప్పారు. సరే నేను చెప్తున్నాను, నేను తీసాను. మార్క్స్ వార్త ఆగండి. మార్క్స్ వార్త 3వ అధ్యాయం 3వ అధ్యాయం వార్త పర్లేదు తమ్ముడు వినబడుతుంది. నేను ఆపుతాను. మీరు అక్కడ సైలెంట్ గా ఉండండి, నాకు చాలా డిస్టర్బెన్స్ గా ఉంది. ఎవరు ఇప్పుడు మాట్లాడేది ఎవరండి మీరు? వార్త 3వ అధ్యాయము చెప్పండి. వచ్చును 20 ఆయన ఇంటి వారు లోనికి వచ్చినప్పుడు ఇలాగా ఇప్పుడు మార్క్స్ వార్త 3వ అధ్యాయము 20 వచనం దగ్గర నుంచి చదవండి. 3వ అధ్యాయము 20 వచనం చెప్పండి. మీరు చెప్పండి. మీరు చెప్తుంటే నేను చూస్తాను అలా ఉందో లేదో చెప్పండి. సార్ అక్కడ బైబుల్ అంతా ఒకటేనండి, అక్కడ అలా ఉండదు ఇలా ఉండదండి. మీరు చదివే బైబుల్ చెప్పండి. ప్రొటెస్టెంట్ క్యాథలిక్ లని ఇద్దరు ఉంటారు. నేను చెప్పేది 20 నుంచి చదవాలి. నేను చెప్తా వినండి సార్, ఒక్క నిమిషం ఆగండి. మీరు ఆవేశపడితే ఏంటంటే మీకు ఆవేశం వచ్చింది, నాకు ఆవేశం వస్తుంది. మరి ఇద్దరు ఆవేశం కూల్ గా మాట్లాడుకోవాలి, ప్రశాంతంగా. చెప్పండి సార్. 22వ వచనంలో మాట్లాడిందంటే శాస్త్రులు పరిచయాలు మాట్లాడారు. ఒక్క నిమిషం అండి, నేను అదే చెప్తున్నాను. 20వ వచనం చదవండి. 20వ వచనం ఆయన ఇంట్లోనికి వచ్చి అప్పుడు జన సమూహములు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకై వారి ఇల్లు చాలకపోయాను. అదే వారికి వీలు లేకపోయాను. సార్ నేను చదువుతా ఉండండి సార్, మీరు కొంచెం కష్టపడుతున్నారు. 21 ఆయన ఇంటి వారు ఆ సంగతి విని ఆయనకి మతి చెల్లించిందని చెప్పి ఆయనను పట్టుకోబోయేరి. ఎవరండి ఆ ఇంటి వారు? ఆయన ఇంటి వారు. ఆయన అంటే ఇక్కడ ఇలాగా చెప్పేదానండి. ఆయన ఇంటి వారంటే ఆయన ఇంట్లోకి రాలేదండి. అక్కడ యేసు ప్రభువు నేను అందుకునే చెప్పాను సార్. ఏమనంటే ఆయన
ఆగు ఒక నిమిషం ఆగు, నన్ను మాట్లాడి నన్ను ఎక్స్ప్లెయిన్ చేస్తే నువ్వు మాట్లాడి చివర్లో. చెప్పండి ఎందుకు సార్. కంగారు పడతావు? నీకు సబ్జెక్ట్ చెప్పండి లేదు సార్. నన్ను చెప్పని, నువ్వు ఆగు, నేను చెప్పినా మొత్తం నాది అయిపోయింది కదా, నువ్వు మాట్లాడు. నాకు సబ్జెక్ట్ లేదులే సార్. మీకు సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు అయితే కాదయ్యా, అసలు ఫస్ట్ ఏం మాట్లాడేది వింటావా? ఊరికే లోడలాడా మాట్లాడుతావా నువ్వు? సార్ చెప్పండి ఏం మాట్లాడుతావు? మెలకుండా సైలెంట్ గా ఒక నిమిషం సైలెంట్ గా నువ్వు. నేను మొత్తం సైలెంట్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేసి అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడు. చెప్పండి సార్. అయితే నా ప్రశ్న ఏమిటో నీకు చేత కావట్లేదు, నీ దగ్గర నుంచి నాకు సమాధానం ఎలా వస్తుంది? ఎందుకు చేత కాదు చెప్పండి. సైలెంట్ గా ఉండు, నన్ను చెప్పని. లేదు చెప్పండి సార్. వార్త 3వ అధ్యాయం 20 మొత్తం అయిపోయిన తర్వాత నువ్వు మాట్లాడు. చెప్పండి సార్. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకు మెతి చెల్లించిందని పట్టుకోబోయేరి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, సైలెంట్ గా ఉండండి. మొత్తం డిఫరెన్స్ కింద చూపించి కూడా వస్తాను. ఆయన ఇంటి వారు కదండి. నువ్వు సైలెంట్ గా ఉండయా? నువ్వు సైలెంట్ గా ఉండయా? చివరి కిందకు వచ్చినది నీకు అర్థమైంది. ఫస్ట్ ఇక్కడ అర్థం కాదు, ఇవి వచ్చినావు నేను మొత్తుకునేది నీకు అర్థం కాదే. సరే చెప్పండి సార్. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆయన ఇంటివారంటే యేసు ఇంటివారు ఆ సంగతి విని, అంటే ఆయన యేసు బలానా ఇంట్లో ఉన్నాడని చెప్పి అక్కడకు వచ్చి వాళ్ళు ఆయన మతి చెల్లించని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళకి చెప్పి ఆయన పట్టుకోపోయారు. నెక్స్ట్ కింద ఉంది ఇంకా, అసలు వీళ్ళు ఎవరు వచ్చారంటే కింద ఉంటది, కింద రావాలా? 22 వచ్చిన సార్. ఒక నిమిషం వినయ్యా. అబద్ధం సార్. అదే కింద ఇదిగో 32వ వచనం చదువు. 32వ వచనం చదువు. మీరు చెప్పేది ఇక్కడ లేకుండా మీరేమో చెప్తుంటే నేను అలా 32వ వచనం చదువు. చదువుతున్నాను చూడండి సార్. నేను ముందు చదువుతాను. ఆయన చెల్లి ఆ తల్లి అక్కడికి వచ్చారని రాయబడింది సార్. అక్కడ ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని నేను చదువుతాను. నిన్నయ్యా నీకు చదువు. 32వ వచనం ఇను. వారు ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను వెలుపల ఉండి నీ కోసము వెతుకుచున్నారని ఆయనతో చెప్పారు. ఆయన నా తల్లి నా సహోదరులు ఎవరని ఆయన చుట్టూ గురించి ఇక్కడికి అర్థమైందా? ఈ 21వ వచనంలో వీళ్ళు వచ్చేసి మా యేసు పిచ్చి పట్టిందయ్యా రెండిట్లకి లింక్ పెట్టకండి సార్. అది వేరు, అది శాస్త్రుల పరిచయాల కోసం రాయబడింది. ఇది తన తల్లి తన సహోదరులు వచ్చినప్పుడు ఎవరు నా సహోదరు. నాకు బైబిల్ తెలుసు సార్. మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే అబద్ధం సార్. ఇక్కడ లేదు సార్. అరే ఆయన పిచ్చోడని వాళ్ళ అమ్మ వాళ్ళ కింద వాళ్ళ బైబుల్లో అన్ని క్లియర్ గా రాయరు బలానా అని చెప్పి. వాళ్ళ అమ్మ వాళ్ళకి వెళ్ళి ప్రస్తావన అక్కడ ఆయన ఇంటిలోకి వచ్చినప్పుడు జనులు గుంపులుగా కూడరి. ఆయన ఇంటి వారంటే ఎవరు? ఆయన అంటే ఎవరు ఇక్కడ? ఏమండి ఆయన ఇంటి వారంటే ఇప్పుడు ఒకసారి లైన్ లో ఉండండి, ఫోన్ వచ్చి కట్ చేస్తున్నాను. ఆయన ఇంటి వారంటే ఎవరు? ఒకసారి ఆగండి. అదే ఆయన ఇంటి వారంటే ఎవరో ముందర చెప్పు నువ్వు. ఒక నిమిషం కాదు. ఏమండి ఆయన ఇంటి వారు అంటే ఆయన ఇంటి వారు అంటే ఆయన ఎప్పుడు కూడా ఇప్పుడు మీరే మాట్లాడారు. ఎవరిని అన్నారు ఇక్కడ? సరే ఏదన్నా చెప్పు కనీసం. ఎవరినన్నారు? నువ్వు చెప్పదే, నాకు తెలియదు. నువ్వు చెప్పు. ఇప్పుడు దాకా ఎవరు అన్నావు కదా, ఎవరినన్నారు అసలు? ఈ సందర్భం ఎవరి గురించి అన్నది? ఏమండి ఇక్కడ బైబిల్లో ఈ వచనాలన్నీ అరే ముందర నువ్వు చెప్పవా, ఈ వచనం ఎవరి గురించి చెప్పిందో చెప్పు నువ్వు. అదే చెప్పేది వినవయ్యా, చెప్పేది విను. ఏం తెలుసా నీకు? వితండవాదం చేయడం తెలుసా? నీకు తెలుసా బైబిల్ వితండవాదం చేస్తున్నా? అసలు ఈ మాటకు అర్థం ఏంటో చెప్పు ముందర. నువ్వు ఎవరు చెప్పారో చెప్పు. ఏమన్నా ఒకటి చెప్పనా? ఏంటో నువ్వు చెప్పేది ఘోష. ఒకని అడిగిన దాన్ని చెప్పకుండా నువ్వు వితండవాదం చెప్పి ఎవరితో చెప్పాడు చెప్పు ముందర సందర్భం ఇది. నీది ఊర్రా గుద్ద మీద బైబుల్ ఏం మాట్లాడుతున్నావు? నీకు సంస్కారం ఉందా? కాదురా, ఏరా అంటున్నావేంట్రా? నీ అమ్మ మై వచ్చి మీ అమ్మ దగ్గర పడుకుంటే నువ్వు పుట్టావంటరా నా కొడక? ఏరా అంటున్నావు? గుద్ద పలిచిందా? మర్యాదగా మాట్లాడు, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు. నువ్వు రెస్పెక్ట్ ఇవ్వనంటున్నాడు కాదు, అరే అంటున్నాడు. లంచా కూడా బైబుల్ తెలియదు. బూతులు తిడుతున్నావు అన్నాడు అన్న. మరి కాదు, అరే అంటున్నాడు. నన్ను పట్టుకొని లంచా కొడుకు నన్ను అరే అంటానికి అరే అంటున్నావు అంటున్నాడు. నువ్వేమడిగా క్వాలిటీ, నువ్వు క్లారిటీగా అరే నువ్వు బైబుల్ ఫస్ట్ నేర్చుకోరా బాబు. నీ పాస్టర్ గారు నీ పాస్టర్ గారు నెంబర్ చెప్పు, నేను ఇప్పుడే కలుపుతాను. నీ పాస్టర్ గారి నెంబర్ చెప్పు, ఇప్పుడే కలుపుతా లైన్ లో. నీ పాస్టర్ గారి నెంబర్ కలుపు. పాస్టర్ నెంబర్ చెప్పు. పాస్టర్ నెంబర్ ఏదో చెప్పు. నేనే పాస్టర్ని. అరే పోయి ఉచ్చకొంతలో చేపలు పట్టుకోరా ఎర్రిపూక. నీకేం తెలుసురా బైబిల్?
ఆ? ఏం తెలుసా నీకు బైబిల్? నువ్వు పాస్టర్ ఏంట్రా ఎరుపుగా? మార్క్స్ వార్త ఎవడు రాశారు చెప్పరా? మార్క్స్ రాసినాడు ఎవడు? ఆ. నీకు అరే గుద్ద మీద అంతా నువ్వు బైబిల్ గీబుల్ తెలుసా? నా దగ్గర నకరాలు పడ్డావంటే అన్నా గోపన్న ఆ. అదే మా నోడు కావాలంట. కాదు అట్లా కాదు అసలు కాదు. నేను ఒకటే అడుగుతున్నా, నేను ఒకటే అడుగుతున్నా రే బాబు, ఒక నిమిషం విను. మొత్తం ఎన్ని పుస్తకాలు చెప్పు? బైబిల్ మొత్తం ఎన్ని పుస్తకాలు చెప్పు? నీకు తెలుసా బైబిల్ గురించి మొత్తం ఎన్ని పుస్తకాలు బైబిల్? 66 అరే ఎరుపుగా రాసిన వాళ్ళు ఎంతమంది ప్రవక్తలు రాశారు? అరే ఎంతమంది ప్రవక్తలు రాశారు చెప్పరా? అరే ఎంతమంది ప్రవక్తలు మొత్తం ఎంతమంది రాసిన వాళ్ళు? బైబిల్ రాసిన వాళ్ళు మొత్తం ఎంతమంది? నేను 77 అంటున్నాను. 77 బుక్లు అని చెప్తున్నానన్నా. నేను 77 అంటున్నాను. కాదు కాదు కాదు, కేథలిక్లు 73, ప్రొటెస్టెంట్లు 66. నీకు పిచ్చి పట్టేసింది, మత పిచ్చి. ఎవరికి? దేవుడు కాదని నీకు నిరూపించడమే నీ పని అయిపోయింది. కాదు యేసు వంశావళిలో కాదు, మత్తయి సువార్త యేసు మతంలో 10 పేరు చెప్పు. అది సంస్కారం. అరే నిన్ను అడుగుతాను ఒకటే మాట, మత్తయి